హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజిట్ చేసిన ప్లేస్ నెహ్రూ జులాజికల్ పార్క్, హైదరాబాద్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జులాజికల్ పార్క్లో ఒకటి. ఈరోజు జూలో మనకి లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, జిరాఫీస్, డేర్, బేర్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మెనీ మోర్ యానిమల్స్ చూడొచ్చు. ఇక్కడ మనం సఫారీ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. చాలా సూపర్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ లయన్ సఫారీ, బేర్ సఫారీ, టైగర్ సఫారీ ఇవి కూడా ఉన్నాయి. కిడ్స్ అండ్ ఫ్యామిలీ అవుటింగ్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. నేను మీకు ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం జూలోకి ఎంటర్ అవ్వగానే మన రైట్ సైడ్ వచ్చేసి పార్కింగ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ ఆఫీస్. ఇక్కడ టికెట్ అనేది మనం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లోనూ తీసుకోవచ్చు. పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 100, కిడ్స్కి 3 to 12 years ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీటితో పాటు మనం కెమెరాను కూడా క్యారీ చేస్తే వాటికి మళ్ళీ మనం సపరేట్గా మనం పే చేయాల్సి ఉంటుంది. సో లోపల రైడ్ మొత్తం మనం టాయ్ ట్రైన్లో, సఫారీ రైడ్, బ్యాటరీ వెహికల్, ఇట్లా మనం ఎందులో అన్నా మనం రైడ్ని మొత్తం ఎంజాయ్ చేయాలంటే వాటికి మళ్ళీ 1 by 1 డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఫిష్ ఎక్వేరియంకి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు 20 రూపీస్. అలానే రెప్టైల్ హౌస్కి 30 రూపీస్. సో మీరు ఎప్పుడైనా జూని విజిట్ చేసినప్పుడు మీ దగ్గర అయితే క్యాష్ని రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే సమ్టైమ్స్ ఇక్కడ నెట్వర్క్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు. సో అలాంటి టైంలో మనకి క్యాష్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మీరైతే ఇప్పుడు వీడియోని కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యలో టిప్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ జూ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే టు సండే మార్నింగ్ 8:30 AM to 4 PM అయితే ఓపెన్లో ఉంటుంది. మండే ఒక్కటి క్లోజ్ అన్నమాట. అండ్ లాస్ట్ ఎంట్రీ వచ్చేసి 3 కల్లా క్లోజ్ చేసేస్తారు. 3 తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయరు. సో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుని జూని విజిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే, మనం జూని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే మనం వేసుకునే డ్రెస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. ప్లస్ మనం వేసుకునే చెప్పులు కూడా అవి ఎంత కంఫర్టబుల్గా ఉంటే మనం అంత జూని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. పాటు వాటర్ బాటిల్ని క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. క్యాప్స్ కూడా వీలైతే, ఎందుకంటే మనం మొత్తం ఎండలో వెళ్తాం కాబట్టి డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికక్కడ స్టాల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కిడ్స్ అండ్ ఎల్డర్స్తో ట్రావెల్ చేసే వాళ్ళైతే కంపల్సరీ బస్ ఆర్ ట్రైన్ని ప్రిఫర్ చేయడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు జూ అంతా తిరగలేరు. సో అలాంటప్పుడు మనం మోస్ట్లీ ట్రైన్ ఆర్ బ్యాటరీ వెహికల్ని ప్రిఫర్ చేస్తే బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సఫారీ టికెట్స్ అనేవి మనం ఎర్లీగానే తీసుకోవాలి. లేదు అంటే మనకి ఈవినింగ్ 3-4 ఆ టైం అయ్యేటప్పటికి అవి క్లోజ్ చేసేస్తారు. మనకి ఎలా ఉండదు.
ఆ సఫారీ మనం ఓన్లీ బస్ త్రూ మాత్రమే విజిట్ చేయగలము. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే సఫారీ టికెట్స్ అనేవి ఎర్లీగానే తీసుకోండి. మేమైతే మిస్ అయ్యాం. బెస్ట్ టిప్ ఏంటి అంటే జూని ఎప్పుడైనా సరే మార్నింగ్ 9:30, 10 అలా విజిట్ చేస్తే మనం కావాల్సినంత టైం మనం ఫ్రీగా జూని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ మనం ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేస్తాము. లేదు ఆఫ్టర్నూన్ 2 అలా మనం విజిట్ చేస్తే కనుక హడావిడైపోతుందండి మొత్తం అంతా. కంప్లీట్గా మనం జూని ఎక్స్ప్లోర్ చేయలేము. ఫాస్ట్గా చూసేయాల్సి వస్తుంది. మధ్యలో హాల్స్ తీసుకుంటూ ఉంటే టైం అనేది అయిపోతూ ఉంటుంది. మనం కొన్ని రైడ్స్ అనేవి మిస్ అవుతాం. సో వీలైనంత వరకు మార్నింగ్సే మనం జూని విజిట్ చేస్తే ఈవినింగ్ 4, 5 వరకు మనం జూలో టైంని స్పెండ్ చేయాలి. అండ్ మీరు హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా జూని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్.